ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడు భయ్య. మరి తప్పేంటో చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే అల్లు అర్జున్ చేస్తున్న ఆ తప్పేంటంటే, రీసెంట్గా అల్లు అర్జున్ అట్లీతో ఒక మూవీ అనౌన్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. నిజానికి దీనికి ముందు త్రివిక్రమ్తో మూవీ చేయాలి, కానీ అది భారీ స్కేల్ ఉన్న మూవీ కాబట్టి లేట్ అవుతుందని భావించి అట్లీతో మూవీని ఓకే చేశాడు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు ఈ మూవీ కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఇంకా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది. ఈ ఇయర్ లాస్ట్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. అండ్ ఇది కూడా హాలీవుడ్ రేంజ్ మూవీ కాబట్టి మినిమం 2 years పట్టే అవకాశం ఉంది. అంటే 2027లో ఈ మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. వామ్మో, అలా అయితే ఈ మూవీ కోసం 3 years వరకు వెయిట్ చేయాలి. అప్పట్లో పుష్ప పార్ట్ 1 తర్వాత పుష్ప 2 కోసం మనమంతా 3 years వరకు వెయిట్ చేసాం. ఆ లేట్ కారణంగా కొంచెం అప్సెట్ అయినా సరే పుష్ప 2తో మనకి ఇండస్ట్రీ హిట్ని అందించాడు. అయితే అప్పుడు అల్లు అర్జున్ మరోసారి మిమ్మల్ని ఇంతలా వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు, నెక్స్ట్ మూవీతో మీ ముందుకు తొందరగా వచ్చేస్తా అని చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్ళీ AA 22 కోసం 3 years వరకు వెయిట్ చేయక తప్పేలా లేదు. ఏది ఏమైనా ఇది కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్స్కి బాధ కలిగించే విషయమే అని చెప్పాలి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.